అసలు నిజంగా మంత్రులకి, ఎమ్మెల్యేలకి కనీసము భయంతో కూడిన గౌరవం, గౌరవంతో కూడిన మర్యాద ఏదన్నా ఒకటి ఉండాలంటారు. ఒక సినిమాలో మనం చూస్తుంటాం జనరల్‌గా. ఏదీ లేకపోగా మరి నేను దేని గురించి మాట్లాడుతున్నా అర్థమవుతుంది గదా! ఏపీలో జరుగుతున్న సంఘటనలను, ఎమ్మెల్యేల మీదొస్తున్న ఆరోపణలు, అందులో ఆరోపణలున్నాయి, నిజాలు ఉన్నాయి, జరుగుతున్న ప్రతిది కూడా చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సీరియస్ అయిండు. ఈసారి ఏం చేసినా కూడా ఉపేక్షించేది లేదు. ఫైళ్ళ క్లియరెన్స్ కూడా ఎందుకు మీకు ఒక్కొక్కరికి 10 రోజులు పడితే ఒక్కొక్క మంత్రి దగ్గరకు వచ్చిన ఫైల్ కానీ ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చిన ఫైల్ కానీ 3 నెలలు సమయం తీసుకుంటున్నారు. మీరే ఇట్లా చేస్తే ప్రభుత్వం పరిస్థితి ఏంది అంటే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులే ఇట్లా చేస్తే అనేది అసలు ఇంత వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే 161 సీట్లు వచ్చినాయి కాబట్టి ఇంకా మాకు ఏమీ లేదులే మమ్మల్ని ఎవరు ఏమీ అనరు అనే ఒక ధైర్యమా అంటే గతంలో P4 పిచ్చిలో చంద్రబాబు నాయుడు అనేసి ఏబిఎన్ రాధాకృష్ణ అని రాసిండు కదా కొత్త పలుకు అనే దాంట్లో చాలా పెద్ద పెద్ద అక్షరాలతో రాసిండు అందులో ఒక కాలం మొత్తం ఎమ్మెల్యేల గురించి రాసిండు ఎమ్మెల్యేలు ఏ రకంగా దోచుకుంటున్నారు ఎమ్మెల్యేలు ఏ రకంగా శాసిస్తున్నారు కాన్స్టిట్యున్సీలో ఏ రకంగా ప్రజల్ని పీడించుకు తింటున్నారు దీనివల్ల చంద్రబాబు నాయుడుకు అనుకున్న పనులు చేయలేడు చెడ్డ పేరు వస్తుంది అనేసి రాసిండు అంటే ఇవన్నీ లేటుగా తెలుస్తున్నాయా లేకపోతే బాబుకి కేవలం అంటే గతంలో వైసీపీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఏం చేసినా నడుస్తుంది అనేసి అదే దారిలో వీలెళ్తున్నారా ఈరోజు అంటే గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాము చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఈరోజు బాబు వాళ్ళని ఉద్దేశించి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు బాగానే ఉంది అసలు ఆ పరిస్థితి ఎందుకు దాపురిస్తుంది ఒకవైపు దాన్ని అరికట్టడానికి మరొక వైపు కూటమిలో మరొక వైపు పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఇటువైపు చూసుకుంటే నారా లోకేష్ ఉన్నాడు ఒకవైపు చంద్రబాబు ఉన్నాడు ఇంతకీ కూడా వీళ్ళు ఇంతమంది ఉన్నా కూడా ఎమ్మెల్యేలకు భయము లేదు భక్తి లేదు ప్రజలు ఏమనుకుంటున్నారన్న కాస్తంత సెన్స్ కూడా మిస్ అయ్యిందా అనేసి ఈరోజు ఏపీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు మొన్న గత 4-5 రోజుల నుంచి కూడా చూస్తున్నాం కదా రాద్ధాంతం బట్ ఈ విషయంలో కూడా స్పందించుంటే బాగుండేదేమో గట్టిగా ఆయన పైన ఈ పాటికే చర్యలు తీసుకొని ఉంటే ఇంకా బాగుండేదని మాట్లాడుతున్నారు అంటే చిలికి గాలివానలాగా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం ఎంత పెద్దగా అయిందో అందరూ చూసిన విషయమే అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం కూడా మళ్ళీ కానీ ఈరోజు ఏమైందంటే దాన్ని చాలా పెద్దగా చేసుకున్నారు ఒక చిన్న సమస్యని కొంచెం దాన్ని సార్ట్ అవుట్ చేసుకుంటే బాగుండేది అంటే బూతులు తిట్టడము చిన్నదాన్ని మీరు మాట్లాడొచ్చు బట్ ఏదైనా కావచ్చు దాన్ని కొంచెం క్లోజ్ చేసుకొని అతని పైన చర్యలు తీసుకొని ఉంటే ఆ ఎమ్మెల్యే సదర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతని పైన చర్యలు తీసుకొని ఉంటే బాగుండేది కానీ ఈరోజు జరుగుతున్న విషయాలు ఏవి చూసినా కూడా ఎమ్మెల్యేలు అంటే ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చినవే మళ్ళీ ఇంకా వెలుగులోనికి రానివి ఎన్ని ఉన్నాయో కూడా తెలవట్లేదు అంటే గాడి తప్పిపోయిరా ఎమ్మెల్యేలంతా అంటే ఏం చేస్తాడులే తర్వాత మేము ఇంకా 4 గంటలకు ఉంటాం ఊడతాము ఇప్పుడు మనం అందిన కాడికి దోచుకోవడం మనకు నచ్చినట్టుగా బిహేవ్ చేయడం మనకు నచ్చినట్టుగా బతకడము కాన్స్టిట్యున్సీలో మనమే సామంత రాజులమని బిహేవ్ చేయడమా ఎందుకంటే మనం చూసినాం కదా ఈ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఆయన మాట్లాడిన మాటలు చూసినాం కదా నాది అనంతపురం నేను అనంతపురం ఎమ్మెల్యేని ఏం చెప్పినా నేను చెప్పినట్టే జరగాలనేసి అంటే వీళ్ళ రాజ్యాలు అవి ఏమైనా వీళ్ళ సామంత రాజులు అవి లేమన్నా అంటే కాన్స్టిట్యున్సీలు అంటే వీళ్ళ సొంత ఇలాకలా ఇప్పుడు ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకున్నారు వాళ్ళ సమస్యల్ని వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చిన అంశాలు కావచ్చు అభివృద్ధి పనులు కావచ్చు ఏవైనా కూడా ఈ ఎమ్మెల్యే అయితే చేస్తాడో అనుకొని మేబీ గెలిపించి ఉంటారు కానీ ఈరోజు ఆ పరిస్థితి ఎందుకు కనిపించట్లేదు రోజుకు ఒకరిద్దరి ఎమ్మెల్యేల వ్యవహారం తెరపైకి వస్తుంది మొన్నటికి మొన్న ఒక నోటోరియస్ క్రిమినల్ అని చెప్పాలి అతను ఎవరో శ్రీకాంత్ అనే వ్యక్తి జీవిత ఖైదు పడితే ఎందుకు ఎమ్మెల్యేలు అతన్ని ఎందుకు ఫేవర్ చేయాలనే ప్రయత్నం ఎందుకు చేసిరు దాని తర్వాత అది బయటకు వచ్చి ఆ రాసలీల వ్యవహారం ఏం జరిగిందో తెలిసిందే ఆవిడేం మాట్లాడిందో తెలిసిన విషయమే నేను నోరు తెరిస్తే అన్నీ బయట పెడతానంది మరి అంత అన్నీ బయట పెట్టే విషయాలు ఏమున్నాయో కూడా తెలియదు శ్రీశైలంలో ఎమ్మెల్యే మరి అది జరిగింది దాని అంతా కూడా ఏదో మసుపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేసిరు ఆ విషయంలో పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడము ఎందుకు అసలు చేతుల నుంచి దారి తప్పి ఎందుకు పోతున్నారు అంటే ఏం చేసినా చెల్తుంది అన్నట్టుగానా ఎందుకంటే ఒంట్లో భయం లేదా ఇంకా 4 సంవత్సరాలే ఉంది కదా ఎట్లా మేము రాము అనే ఒక నిర్లక్ష్య ధోరణి ఇటు వాళ్ళ అనుంగు పత్రికలే రాస్తున్నాయి ఈరోజు ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరు ఎమ్మెల్యేలు కాస్త కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజల సమస్యలను పక్కన పెట్టి వాళ్ళ సొంత విషయాలపైన జోక్యాలు చేసుకుని సొంత విషయాలను చక్కదిద్దుకునే ప్రయత్నము తమ ఎంజాయ్మెంట్లో లేకపోతే తమ భూదందాలో లేకపోతే ఇవే లాబింగ్లో ఇవే నడిపిస్తున్న కనిపిస్తుంది మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ తోటైనా ఇకనైనా కళ్ళు తెరుచుకొని తమని తాము
కంట్రోల్ చేసుకొని తమ బిహేవియర్ని మార్చుకునే అవకాశం ఉందా? అంటే రేపు ఏమవుతుందంటే 161 నుంచి మధ్యలో ఆర్దిస్తే వీళ్ళు కూడా మళ్ళీ 11కి వచ్చే అవకాశం ఉంటుందా? సేమ్ ఆ 11 వెంటాడుతుందా? ఈ 164 సీట్లలో ఈ పక్కన 6 తీసేస్తే 4 వస్తుందా? లేకపోతే 64 తీసేస్తే 1కి మిగులుతారా? అంటే గతంలో జరిగిన గత ప్రభుత్వంలో ఉన్నవన్నీ కూడా ఇలా జరగడం వల్లనే ఈ పరిస్థితికి వచ్చిందనేసి పదే పదే ఈరోజు టీడీపీ కావచ్చు, కూటమి కావచ్చు ఎద్దేవా చేస్తున్న వైనం కనపడుతుంది కదా. మరి రేపు ఇదే ఎందుకు రిపీట్ కాకూడదు? సరే, మీ మాటల్లోనే అంటే అటు కూటమి నుంచి కావచ్చు, లేదంటే టీడీపీ వాళ్ళ పర్సెప్షన్లోనే మాట్లాడితే ఘోరంగా ఎమ్మెల్యేలు బిహేవ్ చేసిరు, ఘోరంగా మంత్రులు బిహేవ్ చేసిరు కాబట్టి అందుకనే 11కే వీళ్ళని పరిమితం చేసిరు అంటారు. మరి రేపు వీళ్ళకంటే ఎక్కువ మీరు ఇంకా మీరు బిహేవ్ చేస్తుంటే ఆ 64 లేపేసి ఆఖరికి మరి 1కే పరిమితం చేస్తే అంటే ఏదైనా ప్రజల చేతుల్లోనే కదా ఉంది, ప్రజలంతా కూడా గమనిస్తున్నారు కదా. అట్లీస్ట్ సంవత్సరం లోపునే ఇంత కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే ఎమ్మెల్యేలు మెయిన్గా మొన్న జూనియర్ ఎన్టీఆర్ తోటైతే భారీగా వెలుగులోకి వచ్చిన అంశం కనపడుతుంది. ఆ జూనియర్ ఎన్టీఆర్ అంశం వెలుగులోకి రాకముందుకే ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకులు ఆయన రాసిన కాలంలో ఎమ్మెల్యేలు ఏ రకంగా బిహేవ్ చేస్తారని టోటల్ ఒక కాలం మొత్తం రాసుకురావడం జరిగింది. అంటే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు అనుకున్న దానికంటే కంట్రోల్ తప్పిపోయినరు మంత్రులు, ఎమ్మెల్యేలు అనే విషయం అయితే అర్థమవుతుంది కదా. పాపం ఎంత ప్యాచప్ చేసుకోవాలని చూసినా, ఎంత వార్నింగ్ ఇచ్చినా అంటే ఎక్కడికక్కడ దాన్ని కూకటి వేలతో పెగిలిస్తే తప్ప రేపు మళ్ళీ కూటమి అనేది అంటే ప్రస్తుత పరిస్థితులు తలెత్తుకొని ఉండాలన్నా కూడా ఎమ్మెల్యేలని ఏ రకంగా కంట్రోల్ చేసుకోవాలి, అసలు కంట్రోల్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయమే ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకు అసలు అంటే మంచి కమాండింగ్ ఉన్న పర్సను, లేకపోతే మంచి అడ్మినిస్ట్రేషన్ గల పర్సను, ప్లస్ 40 సంవత్సరాల రికార్డు ఉన్న పర్సన్ రాజకీయాలు ఇన్ని మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఈరోజు పరిస్థితులు చేజారడానికి కారణం ఏంటి చూస్తున్న వాళ్ళు కమెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు. సో ఓవరాల్గా అయితే ఇక ముందు మీరు ఇట్లాంటి బిహేవ్ చేస్తే ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో కూడా ఎట్లాంటి ఒక్క రోజులోనే క్లియర్ అయిపోవాలి. అసలు 10 రోజులు కానీ 3 నెలలు కానీ వ్యవధి ఎందుకు తీసుకుంటున్నారో అలా తీసుకోవడం వల్ల వేరే రకంగా అనుకునే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరించడం జరిగిందనేసి మనకి వార్తలు వస్తున్న నేపథ్యంలో నిజంగా ఏపీలో ఎమ్మెల్యేలు సక్రమమైన మార్గంలో నడిచే అవకాశం ఉంటుందో లేదో మరైతే చూడాలి.